హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా నువ్వే సీరియల్ ఈరోజు చాలా రసవత్తరంగా కొత్త మలుపులతో సాగుతూ మొదలవుతుంది. సింధు రోడ్డు మీద మారుతీరావుని చూసి దగ్గరికి వెళ్తుంది. అతన్ని మావయ్య అని పిలిచేసరికి అతను ఉలిక్కిపడి చూసేసరికి కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు ఎగాదిగా చూస్తూ ఉంటాడు. ఎవరమ్మా నువ్వు? ఎవరు పడితే వాళ్ళు నన్ను మావయ్య అని పిలుస్తూ నా వెంట పడుతున్నారేంటి? ఎవరు మీరంతా అనేసరికి సింధు అమ్మయ్య, మావయ్య నన్ను గుర్తుపట్టలేదు అని అనుకుంటూ ఉంటుంది. అక్కడే ఉన్న ఆటో అతను ఏమయ్యా, ముందు నా డబ్బులు ఇవ్వు అనేసరికి సింధు నేను ఇస్తానని చెప్పి ఇస్తుంది. అలా డబ్బులు ఇచ్చినందుకు మారుతీరావుకి సింధు మీద నమ్మకం కుదురుతుంది. ఇంతలో మధు వాళ్ళ ఆటో వచ్చేస్తుందని చూసి పక్కకు వెళ్ళి దాక్కుంటాడు. సింధు కూడా వెళ్తుంది. ఇక మధు ఆటో వెళ్ళిపోయాక నువ్వెందుకు నా వెంట పడుతున్నావు అని అనుమానంగా అడుగుతాడు మారుతీరావు. వాళ్ళు నా వెంట ఎందుకు పడుతున్నారు అనేసరికి మావయ్య, వాళ్ళు నీ దగ్గర అప్పు తీసుకున్నారు. నీ డబ్బులు ఆస్తులు రాయించుకుని కొట్టేయడానికి నీ వెంట పడుతున్నారు. తన పేరు మధు. ఆమెకి పెళ్ళై భర్త ఉన్నాడు. ఆ పొలిటీషియన్కి పెళ్ళై భార్య కూడా ఉంది అని సింధు చెప్తుంటే, అవును, వాళ్ళని చూసి నువ్వెందుకు దాక్కున్నావు అని అడిగేసరికి సింధుకి ఏం చెప్పాలో తెలియక ఉండిపోతే అతనే మళ్ళీ నాకు అర్థమైంది, నువ్వు కూడా నాలాగే బాధితురాలివి కదూ అని అయితే అనేసరికి కరెక్ట్గా చెప్పామయ్యా, చాలా బాగా అర్థం చేసుకున్నావు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా ఆ మధు భర్త అంటే ఇష్టం లేదు, ఆ పొలిటీషియన్కి భార్య అంటే ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అనేసరికి అవును మామయ్య, నువ్వు చాలా తెలివైన వాడివి, అన్నీ ఇట్టే కనిపెట్టేస్తున్నావు. ఆ పొలిటీషియన్ భర్త రత్నం గారు పక్కనే ఉన్నా అని రత్నం పేరు ఎత్తగానే మారుతీరావు కంగారు పడి, రత్నం, ఆ రత్నం పేరు ఎత్తకు, ఆమె పెద్ద రాక్షసి, నన్ను ఎంత టార్చర్ పెట్టిందో తెలుసా? అమ్మో, నేను పారిపోతా అని భయపడి అంటుంటే, అలా పారిపోకూడదు మావయ్య, నువ్వు వాళ్ళతోనే ఉండి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో కనిపెడుతూ ఉండాలి, లేదంటే నిన్ను చంపేస్తారు అని చెప్పి సింధు మారుతీరావుని భయపెడుతుంది. అవునమ్మా, నువ్వు చెప్పినట్లుగానే వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టి నీకు చెప్తూ ఉంటాను అని అయితే అంటూ ఉంటాడు. సింధు సంతోషంలో థ్యాంక్స్ కోతి మావయ్య అని అనేసరికి అతను ఏమన్నావు, విన్నట్టుందే అని అంటే సింధు భయపడుతూ ఉంటుంది. అంతలో అతనే ఇది కోడ్ లాంగ్వేజ్ కదూ అంటాడు. అవును మావయ్య, నువ్వు గతం మర్చిపోయినా నీకు తెలివితేటలు అలానే ఉన్నాయి అంటుంది సింధు. ఇంకా అతను మన ఆపరేషన్ కోడ్ పేరు ఆపరేషన్ కోతి మావయ్య అని చెప్తా ఉంటాడు. సూపర్ మావయ్య, ఆ ఆపరేషన్ పేరు చాలా బాగుంది, నువ్వు ఇంత తెలివిగా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు మావయ్య అని సింధు అంటుంది. ఒకే ఆటోలో వెతుకుతున్న మధు వాళ్ళ ఇంతకు ముందు మారుతీరావు వెళ్ళిన ఆటోని పట్టుకుంటారు. కానీ ఆటోలో లేకపోయేసరికి ఆటో డ్రైవర్ని అడిగితే ఆయన అక్కడే దిగిపోయారు అని చెప్పేసరికి మళ్ళీ పదండి పదండి అని తిరిగి వెనక్కి వస్తారు. మారుతీరావు సరేనమ్మా, అదిగో మధు వాళ్ళు ఆటో వచ్చేస్తుంది, నేను దొరికిపోయినట్టు నటిస్తాను అని చెప్పి లేకపోతుంటే వెంటనే మళ్ళీ అవును, నీ ఫోన్ నెంబర్ ఇవ్వలేదేంటమ్మా, నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటి అని అంటే, అవును మావయ్య, నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పినా వాళ్ళని నమ్మి ఇచ్చాను అని అమాయకంగా నటిస్తూ అంటుంది సింధు. నాలాంటి తెలివైన వాళ్ళని మాట వినాలి మరి అని మారుతీరావు అంటాడు. సరే మావయ్య, ఇదిగో ఫోన్ నెంబర్ అని ఇస్తుంది. సరేనమ్మా, జాగ్రత్త అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఏం తెలియనట్టు నుంచుంటాడు. ఇక ఆటో అయితే వస్తుంది. మధు వాళ్ళు దిగి కంగారుగా మావయ్య, నువ్వు ఎందుకు పారిపోతున్నావు అని అడుగుతుంది మధు. పొలిటీషియన్ కూడా ఎందుకయ్యా మమ్మల్ని కంగారు పెట్టావు అనేసరికి వత్తినే మీరు నన్ను పట్టుకుంటారో లేదో అని టెస్ట్ చేశా అని అంటుండగా మధు ఆ పొలిటీషియన్ పట్టుకొని పక్కకు తీసుకెళ్తుంది. అది చూసి రత్నం మారుతీరావులు కోపంగా చూస్తారు. మధు అయితే పొలిటీషియన్తో ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కాపలాగా వాచ్మెన్ని పెడదాం, ఆయన పారిపోతే ప్రమాదం, ఇంట్లో ట్రీట్మెంట్ చేయిద్దాం అని సలహా ఇస్తుంది. అలాగే మధు, నేను హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు చెప్పినట్టే చేద్దాం మధు అని పొలిటీషియన్ అనేసరికి మధు సరే అయితే మావయ్య మీరు తీసుకెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళాలి అని మధు అనేసరికి పొలిటీషియన్ రత్నం కలిసి మారుతీరావుని ఇంటికి తీసుకెళ్తారు. సింధు అయితే వెనక నుండి అంతా చూస్తుంది. ఇక మధు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని సింధు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది మధు చూసి
ఇప్పుడు నేను అడ్డంగా దొరికిపోయానే. ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అని అనుకుంటూ సౌండ్ రాకుండా నెమ్మదిగా ఎవరికీ కనిపించకుండా లోపలికి వెళ్తుండగా అత్తయ్య దమయంతి అయితే చూసి, ఆగు మధు, ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు అని సీరియస్గా అడిగేసరికి ఇంతలో సింధు కూడా లోపలికి వస్తుంది. యశ్ సింధుని చూసి, ఎక్కడికి వెళ్ళావు సింధు అని అడుగుతాడు. మధు తిరిగి చూస్తుంది. సింధు కూడా చెప్పకుండా వెళ్ళిందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. దమయంతి అయితే చాలా కోపంగా, ఆ మారుతిరావు దగ్గరికి వెళ్ళావా అనేసరికి మధుకి అనుమానం వస్తుంది. ఏంటి, సింధుకి మావయ్య హాస్పిటల్ నుండి పారిపోయాడని తెలిసిందా అని అనుకుంటూ ఉండగా దమయంతి అయితే, నేను అంతలా వద్దని చెప్పినా కూడా మారుతిరావు దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏముంది అని అడుగుతుంది. మధు ఏమో, ఆ మారుతీరావు పారిపోతే సింధుకి ఏం పని, ఏదో తేడాగా ఉందే అనేసరికి దమయంతి, ఒరే యష్, ఆ మారుతీరావు ఏం చేశాడో నీ భార్య అప్పుడే మర్చిపోయిందా? వాడు ఒక్క రాత్రి సృష్టించిన నరకం తలుచుకుంటే ఇప్పటికీ నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెత్తిచ్చాడు. అలాంటి వాడు కోమాలో ఉంటే మనకేంటి, ఎటుపోతే మనకేంటిరా. ఆ చేదు విషయం జరిగి నెల రోజులు కూడా కాలేదు. అంతలోనే వెళ్ళి, మనకి తెలియకుండా వెళ్ళి వాడిని కలవాల్సిన అవసరం ఏంట్రా? ఎందుకంత రిస్క్ చేస్తుంది? ఆ మేనత్త కోసమా? తనకి పంపించాల్సిన రాయబారాలు ఉన్నాయా? తను చేసే ఈ రిస్క్ వల్ల మళ్ళీ ఏదైనా జరిగితే అనుభవించాల్సింది ఎవర్రా? మన కుటుంబం కాదా? ఇదంతా దేనికోసం చేస్తుంది చెప్పమనరా. దమయంతి అయితే నిలబెట్టిన యష్ని అడుగుతుంది. ఏంటి సింధు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మ ఇన్ని మాటలు అడుగుతుంటే అలా సమాధానం చెప్పవేంటి? అసలేం నీ మనసులో ఏముందో ఓపెన్గా చెప్పు. అసలు నువ్వెందుకు వెళ్ళావు అని యష్ అడుగుతుంటూ ఉంటాడు. మధు అయితే చాలా రోజుల తర్వాత మంచి అవకాశం దొరికింది, దీన్ని వాడుకోవాలి అని అనుకుంటూ, అమ్మమ్మ, నేను ఆ రోజు మారుతీరావు మావయ్యని చూడటానికి వెళ్తే చాలా పెద్ద గొడవ చేశారు. మరి సింధు వెళ్తే మాట్లాడరేంటి? నేను హాస్పిటల్కి వెళ్ళినందుకు అత్తయ్య వెళ్ళొద్దు అని చెప్పాక నేను ఇప్పటి వరకు హాస్పిటల్కే వెళ్ళలేదు. ఎందుకు సింధు, అత్తయ్యని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటావు. ఇంతకు ముందు కూడా అత్తయ్య వద్దు అన్న పనులే చేసావు. అత్తయ్య మంచివారు కాబట్టి నిన్ను క్షమిస్తున్నారు. ఇలాగే నువ్వు చేస్తూ ఉంటే అత్తయ్యకి దూరం అవుతావు సింధు. ఈ ఇంటికి నేను పెద్ద కోడలుగా ఏం చేయాలో లెక్చర్లు ఇచ్చే ముందు నువ్వు ఎలా ఉండాలో నేర్చుకో అని మధు అయితే అత్తగారిని రెచ్చగొట్టాలని చూస్తుంది. కానీ ఇంతలో యష్ అయితే, నోరు ముయ్యి అని మధు మీద గట్టిగా అరుస్తూ, కోడలంటే ఎలా ఉండాలో నువ్వు సింధుకి చెప్పనక్కర్లేదు. ఈ ఇంటికి తను ఏ రోజు కోడలుగా లేదు, కూతురిలా ఉంది. నాకంటే ఎక్కువగా నా తల్లి గురించి, తండ్రి గురించి తనే ఆలోచిస్తుంది. ఈ ఇంటి గౌరవం పెంచేలాగా సింధు ఏ పైన చేస్తుంది, కానీ ఈ ఇంటి గౌరవం తగ్గించేలాగా ఏ రోజు చేయలేదు నువ్వు. తను ఇప్పుడు వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది అడిగే హక్కు మా అమ్మకి నాకు మాత్రమే ఉంది, కానీ నీకు మాత్రం అడిగే హక్కు లేదు. ఏమన్నావు? ఆ అమ్మకి సింధు దూరం అవుతుందా? అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు. మా అమ్మకి ఎప్పుడూ గౌరవం ఇస్తూనే ఉంటుంది అని మధుకి గట్టిగా కౌంటర్ ఇస్తాడు యష్. కానీ దమయంతి ఏమో, మరి ఎందుకురా ఇప్పుడు సింధు గౌరవం ఇవ్వడం లేదురా? గౌరవం అంటే ఏం కూర వండమంటారు, ఏ చీర కట్టుకోమంటారు అని కాదురా. వద్దు అన్న పని చేయకుండా ఉండాలి. అలా చేసినప్పుడు ఇంకెందుకురా నాకు ఈ పెద్దరికం? ఇది చంద్రకి తెలిస్తే ఎంత బాధపడతాడో అనేసి కోపంగా వెళ్ళిపోతుంది. మధు అయితే తిడితే తిట్టింది, కానీ సింధుని కూడా కలిపి తిట్టింది. అది చాలు నాకు అనుకొని వెళ్ళబోతుంటే, ఏ మధు, నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళావో తమరు చెప్పలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది నాకు అనవసరం. ఇంకోసారి సింధుని పాయింట్అవుట్ చేసి మాట్లాడుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు యష్. ఇంకా మధు అయితే సింధుని చూస్తూ కోపంగా రగిలిపోతూ ఉండడంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపటి ఎపిసోడ్లో అయితే దమయంతి ఇంటి ముందు జనం వచ్చి దమయంతి గారు బయటికి రావాలి, దమయంతి గారు బయటికి రావాలి అని అరుస్తూ ఉంటారు. వెంటనే దమయంతి, యష్, సింధు అందరూ బయటికి వచ్చి, ఏం జరిగింది, ఎందుకు అందరూ వచ్చారు అనేసి అడిగితే, ఆ జనం మా డబ్బు తీసుకొని చంద్రగారు పారిపోయారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనేసరికి దమయంతి, అది నిజం కాదని నిరూపిస్తాను అని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మరిన్ని విషయాలతో అయితే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను.